సురేష్ రెడ్డిని అంటే 2009లో రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కొద్ది కాలం రోషయ్య ఉన్నారు సీఎంగా. సీఎం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయిన తర్వాత సురేష్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి హోమ్ మినిస్టర్గా తీసుకుంటే బాగుంటుంది అని కూడా ఒక ఆలోచన చేశారని అంటుంటారు. మరి అది ఎందుకు అమలు కాలేకపోయిందంటారు? ఎందుకు అమలు కాలేదనేది నాకు తెలియదు. ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆ అంశం నాతో మాట్లాడలేదు కాబట్టి నాకు తెలియదు. కానీ పోతే ప్రజలలో ఉండేది చాలా బలంగా. సరేలే, రాజకీయాల్లో ఏముంటుంది, అప్పుడప్పుడు ఓడిపోతాం. ఓడిపోయినంత మాత్రాన మొత్తం మనము డౌన్ అయినట్టు కాదు. తప్పనిసరిగా మీకు గుర్తింపు వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ ఎంపీఓ రాజ్యసభను పంపుతారు, ఎమ్మెల్సీఓ చేస్తారు. ఏదో నీకున్న అనుభవాన్ని ఇంట్లో కూర్చుండేటట్టు ఎట్లా చేస్తారు, తప్పనిసరిగా వాడుకుంటారని చాలామంది నాకు ధైర్యం ఇచ్చారు. సురేష్ రెడ్డి గారి సేవల్ని వాడుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గుర్తించడం లేదు. డిఎస్ గారు వెళ్ళిపోయారు టీఆర్ఎస్లోకి. డిఎస్ గారి తర్వాత అంతటి సీనియారిటీ ఉండేది సురేష్ రెడ్డి. ఆయనను గుర్తించి పీసీసీ ఇవ్వాల్సింది పోతే సామాన్య మాజీ స్పీకర్గా మాజీ ఎమ్మెల్యేగా ఉండనిచ్చింది తప్పితే ఆయన సేవలు ఇది కావడం లేదు. ఆయనంతగా ఆయనే చెప్పుకుంటున్నారు తప్పితే కాంగ్రెస్ పార్టీని గుర్తించడం లేదంటున్నారు కదా. మళ్ళీ ఇప్పుడు చెప్పాను కదా, కాంగ్రెస్ పార్టీలో కతార్ అంటే లైన్ ఉంటుంది. మా నాయకురాలు చెప్పారు, ప్రతి ఒక్కళ్ళకు అవకాశం వస్తుంది, మరి టైం ఆనా. కాబట్టి ఎవరి సమయం ఎప్పుడు ఉంటుందో ఆ సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా వస్తూ ఉంటుంది. అంటే మీ చిన్నతనం అంతా ఎక్కడ జరిగింది? అంటే మీ విద్యాభ్యాసం, ప్రాథమిక విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది అంటారు? ప్రాథమిక విద్య అంతా కూడా హైదరాబాద్లోనే. ఎందుకంటే అప్పుడు మా తాతగారు ఎమ్మెల్సీగా ఉండ్రి, ఇక్కడనే ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంటుండ్రి కాబట్టి మేమందరం కూడా ఇక్కడనే చదువుకున్నాం. హనుమంత్ రెడ్డి గారు? అవును, హనుమంత్ రెడ్డి గారు స్వాతంత్ర సమరయోధులు, జిల్లా పరిషత్ చైర్మను. భూదాన్ మూమెంట్ ఆ రోజుల్లో ప్రారంభించారు. ఆచార్య వినోబా భావే ప్రారంభించిన భూదాన్ మూమెంట్ని వారు స్వయంగా వారి ఆస్తులు, భూమి కూడా పెద్ద ఎత్తున వాళ్ళు డొనేట్ చేసి ఆ భూదాన్ మూమెంట్కి జిల్లాలో స్ఫూర్తిగా నిలిచి అనేక మంది పెద్ద పెద్ద భూస్వాముల నుంచి ఆ భూములు ఇప్పించి పేద గిరిజన దళిత కుటుంబాలకు అందియటంలో వారు ఎంతో ఇంపార్టెంట్ రోల్ ఉండే. కాబట్టి వారు ఎమ్మెల్సీ అయిన సమయంలో ఆ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉంటుండే. మా పాత యాన్సెస్ట్రల్ అంటే ఇల్లు పాతదోటి హిమాయత్ నగర్లో ఉండేది కాబట్టి మేము అక్కడ ఉండేవాళ్ళము. సో చిన్నప్పటి నుంచి కూడా ఇదే దీంట్లో ఉంటుంది. ఏది హైదరాబాద్లో స్కూలింగ్ అయింది. మీ ఎలిమెంటరీ స్కూల్ అంతా ఎక్కడ జరిగింది? నేను స్కూలింగ్ అంతా కూడా లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో చేశాను. ఆ తర్వాత న్యూ సైన్స్ కాలేజ్లో ఇంటర్మీడియట్ చేశాను. నిజాం కాలేజ్లో గ్రాడ్యుయేషన్ చేశాను. గ్రాడ్యుయేషన్ అయిపోయిన గ్రాడ్యుయేషన్ ఏం చేశారు? నేను BA ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశాను. ఆ తర్వాత వెంటనే 1984లో శ్రీమతి ఇందిరాగాంధీ గారి హత్య తర్వాత రాజీవ్ గాంధీ గారు ఆ రోజు పిలిపించారు. దేశంలో ఉన్న యువకులంతా కూడా నన్ను బలపరచండి, నాకు సహకరించండి, ఇటువంటి సమయంలో మనం అందరం ఐక్యతగా ఉండాలని. ఎందుకు ఏమో ఆ స్పీచ్ నన్ను బాగా ఆకర్షించేది. వెంటనే నేను కూడా నా బిజినెస్ అంతా వదిలేసి రాజకీయాల్లోకి వచ్చాను. బిజినెస్ చేసేవారు మీరు? మా దగ్గర ఫ్యామిలీ బిజినెసెస్ ఉండే. మాకొకటి ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీ ఉండే, మళ్ళీ ఈ డ్రిల్లింగ్ రిగ్స్ ఉండేటి. కాబట్టి మంచి ఇన్కమ్ ఉన్న వ్యాపారం ఉండే. పోతే నేను వ్యాపారాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చి ఏదో త్యాగం చేసిన అనే మాట అనటం లేదు, కానీ ఒక యువకుడుగా, ఎందుకంటే ఆ రోజుల్లో కమ్యూనికేషనే తక్కువ కాబట్టి ఆ సమయంలో వారు ఇచ్చిన పిలుపు. రెండోది రాజకీయ కుటుంబంలో ఎదిగినాను కాబట్టి ఎంత వ్యాపారం చేసుకున్నా ఆ వాతావరణం ఉండేది, రాజకీయ వాతావరణం. కాబట్టి ఆ వాతావరణంలో ఎదిగినాను కాబట్టి వారు ఇచ్చిన పిలుపుకు రాజకీయాలకు వచ్చేసాను. 1984 నుంచి 2017 అంటే 33 సంవత్సరాలు నిరంతరంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ వచ్చాను. ఈ ప్రయాణంలో ఎమ్మెల్యే అయ్యాను, స్పీకర్ అయ్యాను, ఓడిపోయాను, మీ ముందు నిలబడ్డాను, ఈరోజు కూర్చున్నాను. 1984లో మీరు ఓడిపోయారా? 1984లో పోటీ చేయలే. 1984లో నా వయసు తక్కువ ఉండే కదా, 23 సంవత్సరాలు. 27 సంవత్సరాలకు ఎమ్మెల్యే అయ్యాను. 89లో ఎమ్మెల్యే అయ్యాను నేను. 84లో ఒక సామాన్య కార్యకర్తగా ఓటింగ్ హక్కు ఉండే కానీ నిల్చునే హక్కు లేకుండా ఉండే. ఎందుకంటే పోటీ చేయాలంటే 25 సంవత్సరాల వయసు ఉండాలి మీకు. ఓటింగ్కి 18 సంవత్సరాలు అప్పుడు రాజీవ్ గాంధీ గారు చేశారు. అంతకుముందు 21 ఉండే. 21ని వారు వచ్చిన తర్వాత 18 చేశారు. కాబట్టి నాకు 21 ఏజ్ ఓటింగ్ రైట్ ఉండే, కానీ పోటీ చేసే రైట్ లేకుండా ఉండే. లేకుంటే 85లనే పోటీ చేస్తుంటే అప్పుడు నిలబడి అన్నారు, కానీ నా రికార్డ్ చూస్తేనేమో అప్పుడు 23 ఉండేది. సో ఐ సెడ్ ఐ కాంట్ కంటెస్ట్. హాయ్, దిస్ ఇస్ సురేష్ రెడ్డి, ఫార్మర్ స్పీకర్
Please watch my interview with Nagaraj Garu on High Dreams, which will be coming up shortly. He's thrown a lot of insight into my personality and it's very exciting. Please watch it.